నేను ఈ ఇంటి కోడల్ని, కంపెనీలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ని, ఒక హై పొజిషన్లో ఉన్న లేడీని. సర్వ హక్కులు నాకున్నాయి. అంతవరకు వస్తే నా హక్కుల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. అవసరమైతే నా హక్కుల్ని లాక్కోవాల్సి వస్తుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నీ మాట కూడా లెక్క చేయలేదంటే పార్వతి చూస్తూ ఉండు. నీ మేనకోడలు మాతో పాటు నిన్ను కూడా మెడబెట్టి బయటికి గెంటేస్తుంది. వెళ్ళి బజారుని పడతావు. వేద, దేవుడి దయ వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏ ఆపద లేకుండా ఈ భూమి మీదకి వస్తే అంతే చాలు. నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరు. ప్రామిస్. అమ్మతనం కోసం తప్పించే నీ కోసం మన పాప ఖచ్చితంగా నీ చేతుల్లోకి వస్తుంది. అప్పట్లోగా నువ్వు మామూలు మనిషి అయిపోతావు. అప్పుడు బొమ్మ నీ పాప కాదు, నీ చేతుల్లో ఉన్న బిడ్డే నీ పాప అన్న నిజం తెలుసుకుంటావు. నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం చెప్పనా? ఇన్ని రోజులు కుట్రలు కుతంత్రాలు ఉన్న మనుషుల మధ్య ఉండి నీ మనసు ఎంతగానో కలత చెందుంటుంది. ఆ అలసటంతా తీరేలా మనకి పాప పుట్టాక పాపని నిన్ను ఇక్కడి మనుషులకి దూరంగా తీసుకెళ్తాను. నువ్వు చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. ప్రతి క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా అద్భుతంగా మారుస్తాను. నీ మనసుకి ప్రశాంతత దొరికేలా చేస్తాను. నీ కంటికి కష్టం అనేదే కనపడకుండా చేస్తాను. నీ మనసుకి సంతోషం తప్ప బాధ అనేది కలగకుండా చేస్తాను. సరేనా? పద్మమే వ్యూహమై చుట్టుకున్నదా, పడగలే ఉండని పాములా, చీకటే వర్షమై కురుస్తున్నదా, సూర్యుడే ఉండని భూమిలా, ఎడారిలో తుఫానులాగా దారుణాలు ఎదురు
పసి పాపలా ఎంత క్యూట్గా నిద్రపోతున్నావో. ఇలా చూస్తుంటే నా దిష్టి నీకు తగులుతుందేమో. తగిలిన దిష్టిని తీయాలంటే జాబిల్లిని తీసుకురావాలేమో అనిపిస్తుంది వేద. నువ్వు నిద్రపోతున్నప్పుడే నీ అందం ఇంకా రెట్టింపు అవుతుందేమో అనిపిస్తుంది. ఏమంటావు? ప్రతి ఉదయం జననం, రాత్రైతే మరణం, మరరాతే మలినం, వైకుంఠమే గమనం. నరుడా వానరుడా ముసుగులో ఈ అన్నయ్యని చంపిన వాళ్ళ గురించి తెలుసా కూడా మీరు కాపురం చేస్తారేమో, కానీ నేను అలా చేయలేను. కట్టిని చీల్చుకు వస్తేనే వెలుగు అనే బాట తెలుసా ధర్మం. రిషి చంపలేదు, లోక్నాథ్ కి ఇందులో ప్రమేయం లేదు అని తేలితే నేనే చంపలేసుకొని వాళ్ళ కాళ్ళు మొక్కి ఇదే ఇంట్లో పనిదానిగా బ్రతికేస్తాను. లక్ష్మణ రేఖ దాటితే జరిగిందే లంకాదానం. ద్రౌపది కురుల శపథమే పాండవుల విధ్వంసం. తెల్లారితే దొరికే నిజమే అరిసిలోన శిథిలో కాలే శవమైన సెకరైన చలనం చూపదా. ఇందలు మోస్తే చాలదు బిడ్డ, చెయ్యక తప్పదు మంచికై చెడ్డ. పరుగులు తీస్తే చాలదు బిడ్డ, శ్రీ తేల్చేదే ఒడ్డ. శ్రీ లేచావెందుకు వేద? నిద్రపో. నువ్వేంటి ఇక్కడే కూర్చొని నిద్రపోతున్నావు? బెడ్ మీద పడుకోవచ్చు కదా. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది, నువ్వు నిద్రపోతున్నావు. ఫేస్ మీద హెయిర్ పడుతుంటే సైడ్కి జరపాలని చూస్తే నువ్వు నిద్రపోతూనే నా చేతిని లాక్కొని తల కింద పెట్టేసుకున్నావు. అయ్యో అవునా? చెయ్యి లాక్కుంటే నీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని అలాగే ఉండిపోయాను. నేనెంత పిచ్చిదాన్ని శ్రీ, నీ చేయి పట్టుకున్నానా? నా వల్ల నీ నిద్ర డిస్టర్బ్ అయింది. సారీ శ్రీ. వేదా, ఇంకోసారి పిచ్చన్న మాట పలకొద్దు, అది నేను భరించలేను. సరే, ఇది రిపీట్ అవ్వదులే. ఇక పడుకో. చూసావా శ్రీ, పాప కూడా ఎంతో హాయిగా నిద్రపోతుంది.
వచ్చి పడుకో శ్రీ, బాగా పొద్దుపోయింది. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. ఐ ప్రామిస్ యూ వేద, మన కష్టాలన్నీ తీరిపోయి ఇలా ఆనందంగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది, తప్పకుండా వస్తుంది. పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఏమే బొమ్మ, నువ్వు వట్టి బొమ్మవి కాదు, నా పాలిట లక్ష్మీదేవివి. నిన్ను అడ్డం పెట్టుకుని వేద పిచ్చిదని శ్రీని నమ్మించి మెంటల్ హాస్పిటల్లో చేర్పించేలా చేస్తా. నా కూతుర్ని నా అల్లుడికిచ్చి పెళ్లి చేస్తా. ఆ పిచ్చిదొచ్చేలోపు ఈ బొమ్మని దాచి పెద్ద నాటకం మొదలు పెట్టాలి. వేదని పిచ్చిదాన్ని చేసి పాప కోసం రోడ్లు పట్టుకుని తిరిగేలా చేయాలి. వేదాన్ని అందరూ నిజంగానే పిచ్చిదనుకునేలా చేయాలి. ఓ బొమ్మ, నువ్వెక్కడే దాక్కునుండు. ఊపిరాడకపోయినా నీకేం కాదులే, ఎలాగో నువ్వు ఒట్టి బొమ్మవేగా. బుజ్జి, తెల్లారింది లేమ్మా, నీకు స్నానం చేయించి మా అమ్మ తినిపిస్తాను. అన్నట్టు నీకేం టిఫిన్ చేయాలి? ఉగ్గన్నం చేయనా లేదంటే ఇడ్లీ చేయనా? ఏం చేయమంటావు చెప్పు అక్షరా. ఏంటి ఫుల్గా కప్పుకున్నావు? చలేస్తుందా బుజ్జి? పాప ఎక్కడికి వెళ్ళింది? పాపా, పాపని ఈ దొంగలైనా ఎత్తుకెళ్లారా? బంగారు, ఎక్కడున్నావు నాన్నా? పాపా, 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 అక్షరా, 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 ఎక్కడున్నావు నాన్నా? పాపా,
అక్షర ఎక్కడున్నావు నాన్న? అక్షర అక్షర పాపా అక్షర ఏమైంది వేద? పిన్ని నా పాప కనబడట్లేదు పిన్ని. నువ్వేమైనా చూసావా? అబ్బా ఇప్పుడే గదిలోంచి ఆడుకుంటూ ఇదిగో ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్ళిపోయింది. ఏంటి పాప బయటికెళ్ళిందా? నిజమా పిన్ని? నిజం వేదా, అబద్ధం ఎందుకు చెప్తాను? నువ్వు బయట నుంచి పాపని పిలుస్తుంటే పాప నీ దగ్గరకు వస్తుందేమో అనుకున్నాను. నా పనిలో నేనున్నాను. లేదు పిన్ని, నేను స్నానానికి వెళ్ళి ఎప్పుడో వచ్చాను. అయ్యయ్యో, అవునా? అయితే ఇప్పుడు పాప రోడ్డు మీదకు వెళ్ళిందో ఏంటో, ఏ కారు బైకు గుద్దాయో ఏంటో. ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. పాపా పాపా అక్షర పాప అంట, పాప రోడ్డు మీదకి వెళ్ళిందంట. ఈవిడ గారు తీసుకురావడానికి వెళ్తుందంట. ఇప్పుడు నేను శ్రీకి ఫోన్ చేసి ఈ పిచ్చిదాని పిచ్చి గురించి మొత్తం కక్కేస్తానంట. హలో, చెప్పండి అత్తయ్య. శ్రీ, ఘోరం జరిగిపోయింది శ్రీ. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తొందరగా ఇంటికి వచ్చే. అత్తయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వేద బానే ఉంది కదా? ఏం చెప్పమంటావు శ్రీ? వేద పాప ఇంట్లో కనబడట్లేదని నేను ఎంత ఆపుతున్నా వినకుండా పాపని వెతుక్కుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. అయ్యో, అది పాప కాదు, బొమ్మ వేద. నా మాట నమ్ము అని ఎంత నిజం చెప్పి ఆపాలని ప్రయత్నం చేసినా వినకుండా నన్ను పక్కకి తోసేసి మరి బయటికి వెళ్ళిపోయింది. అయ్యో అత్తయ్య, నేనింటికి వస్తున్నాను. వేద ఏ వైపుకి వెళ్ళింది? ఏ వైపు అని చెప్పమంటావు అల్లుడు? తనకి ఇష్టం వచ్చినట్లుగా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఏ రోడ్డు పడితే ఆ రోడ్డు వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వేద చేసిన పిచ్చి ప్రవర్తన చూస్తే తను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందన్న నమ్మకం నాకైతే లేదల్లుడు. అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి, నేను వచ్చేస్తున్నాను. ఆలోపు మీరు వేద కోసం వెతకండి ప్లీజ్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇప్పుడు అల్లుడు గారు వస్తారు. వేదని ఎలాగైనా ఇంటికి పట్టుకొచ్చి వేద చేసిన దానికి విసిగిపోయి కోపంతో వేదకి పిచ్చి తగ్గేలా ఏదో ఒక హాస్పిటల్లో పడేద్దాం అంటాడు. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ ఒక్కడే ఉండలేక మంచి అమ్మాయి ఉంటే చూడత్తయ్యా, నాకు పెళ్లి చేసుకోవాలనుంది అని తానే అనేలా చేస్తా.
డ్రైవర్ కారాపో. వేదా